టొమాటో రైస్ ప్రోటీన్ కోసం మీల్ మేకర్ కూడా వేసాను లేండి, అందులో చూపిస్తా క్లోజ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పటికే టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు మీరు నా మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ బ్లాగ్ చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, బోల్డ్ అంత మోటివేటింగ్గా ఉంటుంది, నాది గ్యారంటీ. మీరు చేయాల్సింది ఏంటంటే చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎక్కడ నచ్చిందో టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీ లవ్లీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఎక్కువ లేట్ చేస్తే బాగుండదు కదా. వచ్చేయండి వెళ్ళిపోదాం. ఇక్కడ మార్నింగ్ 5 o'clockకి నా డే అయితే స్టార్ట్ అయింది. నేను డీప్ క్లీనింగ్స్ పెట్టుకున్నప్పుడు యూజువల్గా వీక్ డేస్లో వస్తే ఇలానే ప్లాన్ చేసుకుంటాను. ఏది నేను ఒక ఫిక్స్డ్ ప్లానింగ్ ఉండదు. అంటే వీక్లీ క్లీనింగ్ అవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి, ఈరోజు ఇచ్చేయాలి అని. బట్ ఏ రోజు ఏది చేసినా నేను టైం చూసుకొని ఫ్లెక్సిబుల్గా నేను చేసుకునే వర్క్స్లో నేను ఆ రోజులో ఆ పని పూర్తి చేసుకునేలా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాను. మరి ఈ టైంకే స్టార్ట్ చేయాలి, ఈ టైంకే ఎండ్ చేసేయాలి అన్నట్టు చేయడానికి వీఆర్ నాట్ రోబోస్ కదా. సో మనం కూడా మనుషులమే కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి. అక్కడే మీకు మీరే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది హోమ్ మేకింగ్. లేకపోతే చాలా టఫ్గా, కష్టంగా, అబ్బా ఏంట్రా బాబు రోజు ఈ పని, ఇది నేనే ఎందుకు చేయాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు నా మంత్లీ డీప్ క్లీనింగ్తో పాటు హోమ్ మేకింగ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. సో హోమ్ మేకర్స్కి హోమ్ మేకింగ్లో ఉండే కష్టాలేంటి, వాటిని కష్టాల్లో మనం ఎలా ఫీల్ అవుతాం, వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అని ఇలాంటి కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ముందు చెప్పినట్టే చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో మార్నింగ్ 5 o'clockకి డే స్టార్ట్ చేశాను. టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. సో నేను నా మంత్లీ డీప్ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటామంటే, ఎవ్రీ మంత్ డీప్ క్లీనింగ్ అందరూ చేసుకుంటారు కదా. హోప్ మీకు అర్థమైంది నేను ఏ రోజు చేసుకుంటున్నానని. సో ఆ రోజు ఏం చేస్తానంటే, వీక్ డేస్లో వచ్చిందనుకోండి, ఒక్కొక్క రోజు ఇలా 5 o'clockకి లేచి కంప్లీట్ చేసేసుకుంటాం. మా వాళ్ళు వెళ్ళే కన్నా ముందే క్లీనింగ్ అయిపోద్ది. మళ్ళీ రీసెట్టింగ్ అంటారా, అది స్లోగా చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఏం చేస్తానంటే, మార్నింగ్ కొంచెం లేవడం లేట్ అయినా, లేదా నేను ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకోకపోయినా మా వాళ్ళు వెళ్ళాక మొదలు పెడతాను. అప్పుడు ఏంటంటే లంచ్ టైం వరకు అయిపోద్ది. అప్పుడు ఒకేసారి క్లీనింగ్, మళ్ళీ ఆర్గనైజింగ్, రీసెట్టింగ్ అంతా మా అమ్మాయి వచ్చేలోపు అయిపోద్ది అనమాట. మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళగానే స్టార్ట్ చేస్తే మా అమ్మాయి వచ్చే టైంకి ఫినిష్ చేసుకుంటా. ఏమన్నా కొంచెం కొంచెం మిగిలిపోతే అవి మా అమ్మాయి వచ్చాక కూడా చేస్తాను. ఇంకా వీకెండ్స్లో వస్తే అప్పుడు వేరుగా ఉంటుంది. ఎందుకంటే మా అమ్మాయి మా వారు ఇద్దరు ఉంటారు నాకు హెల్పింగ్ హ్యాండ్గా. సో స్లోగా స్టార్ట్ చేసుకొని నిదానంగా పొద్దునుండి సాయంత్రం వరకు చేసుకుంటాం. ఆ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు ఎవరన్నా చూడకపోతే చూసేయండి. సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను క్లీనింగ్ బ్లాగ్స్ అని. అందులోకి వెళ్తే మీరు నా వీక్లీ క్లీనింగ్ చూడొచ్చు, మంత్లీ క్లీనింగ్ చూడొచ్చు, డైలీ క్లీనింగ్ చూడొచ్చు, ఏది కావాలంటే అది చూడొచ్చు హ్యాపీగా. కాబట్టి ఒక్కసారి చూసేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోస్ చూస్తుంటే నాకు మోటివేటింగ్గా ఉంటుంది. మీ లైకే నా మోటివేషన్. కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసేయండి. ఫస్ట్ మార్నింగ్ లివింగ్ రూమ్ దగ్గర స్టార్ట్ చేశాను. ఎందుకంటే బెడ్రూమ్స్లో వాళ్ళు పడుకున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను చేసుకునే వర్క్ వల్ల ఎవ్వరూ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడం నా పద్ధతి. అంటే నేను అలా ఉంటాను, అందరూ అలానే ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, ఉండరు కూడా.
కొంతమంది ఏంటంటే వాళ్ళ పని అయిపోతే చాలు, ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయిపోయినా కూడా అలా ఉంటారు. నేను ఆ టైప్ కాదు. అంటే ఇది నేను చేసుకోవాలి తప్పదు, కానీ దానికోసమని ఇంట్లో వాళ్ళ నిద్రను కూడా నాతో పాటు డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. చిన్న పాప తను డిస్టర్బ్ అయితే ఏడుస్తుంది. ఇంకా మావారు అంటారా రోజంతా ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి, ఎందుకు తను ఇబ్బంది పెట్టడం అని ముందు లివింగ్ రూమ్ దగ్గర అయితే స్టార్ట్ చేసే, స్లోగా వాళ్ళే లేస్తారులే అని. ఇంకా ఫస్ట్ అయితే కర్టన్స్ అన్నీ తీసేస్తాను నేను. కర్టన్స్ అన్నీ తీసేసి స్లోగా వాషింగ్ మిషన్ వేయడం స్టార్ట్ చేస్తాను. కర్టన్స్, సోఫా కవర్స్, ఇక్కడ డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ తీస్తున్నాను చూసారా, ఇవైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు కూడా మాలాగా సిటీస్లో ఉంటూ, ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నప్పుడు యూజువల్గా డస్ట్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది పొల్యూషన్ వల్ల, అండ్ చుట్టూ మాకున్న కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల ఈ వుడెన్ చైర్స్ బాగా రోజు పూట డస్టింగ్ చేసినా సరే ఈవినింగ్ వరకు ఒక లేయర్లా ఫామ్ అయిపోయేది. అప్పుడు నేను ఈ చైర్ కవర్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ మీరు కవర్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది డైలీ. లోపల వుడెన్ చైర్స్ మాత్రం కొత్తవిలా అలానే ఉంటాయి. మధ్యలో కూడా మీకు ఎప్పుడైనా బాగా డస్ట్ ఎక్కువైపోయింది, వాష్ అవసరం అనుకున్నప్పుడు వీటిని నీట్గా మీరు డెలికేట్ వాష్ చేసేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా. చాలా బాగుంటాయి. నేను కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేను ప్రతిదీ డబల్ సెట్ పెట్టుకుంటాను. మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఆ విషయం తెలిసిందే. ఇదే వాష్ చేయాలి, ఆరాలి, మళ్ళీ వేయాలి అన్నట్టు కాదు. ప్రతిదీ సెకండ్ సెట్ ఉంటుంది కాబట్టి వీటిని వాష్కి వేసి ఆరేస్తూ ఉంటాను. వాటి పని వాటిది, మన పని మనది అన్నట్టు. ఆఫ్టర్నూన్ వరకు వాషింగ్ మిషన్ నడుస్తుంది కాబట్టి రీసెట్టింగ్లో పాటుగా ఫ్రెష్గా వేరేవైతే వేసుకుంటాను సెకండ్ సెట్. అది కూడా మీతో షేర్ చేస్తాను. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి నచ్చితే లైక్ చేసి, మీకు హైప్ ఆప్షన్ కనుక యాక్టివేట్ అయితే వీడియోని హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ సోఫా కవర్స్, కర్టన్స్ ఎలా వాష్ చేస్తావు జ్యోతి అంటే, నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను. చాలామందికి ఒక మిత్ ఉంటుంది, వాషింగ్ మిషన్లో వేస్తే ఆ కర్టన్స్ అన్నీ పాడైపోతాయి, కర్టన్ రింగ్స్ ఊడిపోతాయి అన్నీ అనుకుంటూ ఉంటారు. దానికోసమని చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఫాలో అవుతారు. నేను ఎప్పుడు ఏ ట్రిక్ ఫాలో అవ్వలేదు. అంటే ఆ కర్టన్స్ అన్నీ కలిపి ఒక రోప్తో టై చేయడం, వేయడం, ఇలా వేస్తే రింగ్స్ పోవు అని అంటారు. అలా ఏం కాదండి. ప్రతిదానికి ఒకటే ఫ్లో అన్నట్టు కాకుండా, ప్రతిదానికి నార్మల్ వాష్ కాకుండా, ఇవేంటంటే కొంచెం డెలికేట్ వాష్లో వేస్తే మనకి నీట్గా ఉంటాయి. వాషింగ్ మిషన్లో ఏ అప్లయన్సెస్లోనైనా బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంతో వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా అందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఆలోచించి పని చేసాం అనుకోండి, అప్పుడు బాగానే ఉంటుంది. మీ వాషింగ్ మిషన్లో కూడా డెలికేట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటూ వాష్ చేసుకున్నారంటే ఒకటి నీట్గా వాష్ అవుతాయి, రెండు డెలికేట్స్ అలాంటి వాటిల్లో వేస్తే ఏం పాడవో. మీరు నార్మల్ వాష్లో వేసి ఉండొచ్చు, దానివల్ల కర్టన్స్ పాడైపోవడం అనేది జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం. నేనైతే ఫస్ట్ నుంచి కర్టన్స్ చక్కగా డెలికేట్స్లో వేసి వాష్ చేసేస్తాను. మంచిగా లిక్విడ్ డిటర్జెంట్ అండ్ కండిషనర్ వేసేస్తే మంచి స్మెల్తో నీట్గా వాష్ అయిపోయి వచ్చేస్తే చక్కగా ఎండకు ఆరబెట్టుకొని ఫోల్డ్ చేసుకొని లోపల పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు దాంతో నాకైతే పని ఉండదు. ఇక్కడ మా అమ్మాయి చూసారా, నిన్న నైట్ ఏం చేసిందంటే ఊనో నోఫ్లిప్ ఆడి ఆ రెండు చైర్స్ మధ్యలో కార్డ్స్ అన్నీ పడేసింది. అవి అప్పుడు ఇంకా తీయడం కుదరలేదు. సరే ఎలాగో మార్నింగ్ అన్నీ కదిపి క్లీన్ చేయాలి కదా, ఆ టైంలో తీసేద్దాం కదా అన్నట్టు అవన్నీ తీసి నీట్గా ఇల్లంతా ఊడ్చుకొచ్చి ఫైనల్గా మాప్ అయితే పెట్టే టైం అయింది. అసలు ఎంత పని అంటే ఇదంతా ఒక్కొక్కసారి అబ్బా ఏంటి నెల ఇది చేయాలా అంటే తప్పదు. నాకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది క్లీనింగ్కి. ఇది మ్యాండేటరీ క్లీనింగ్ కాబట్టి మనం కూడా అవాయిడ్ చేయకుండా తప్పకుండా క్లీన్ చేస్తాం. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే హోమ్ అంతా డస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఇలా డస్ట్ ఫ్రీగా ఉన్న హోమ్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ ఇలాంటివి ఉండవు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇల్లంతా. ఎందుకంటే కార్నర్ టు కార్నర్ క్లీన్ చేస్తాను నేను, ఏ ఏరియా కూడా వదిలిపెట్టాను. టీవీ యూనిట్ దగ్గర నుంచి కర్టన్స్, సోఫా కవర్స్, చైర్ కవర్స్, ఎవ్రీథింగ్ అన్నీ తీసేసి ఫ్రెష్గా వేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ అంతా రీసెట్ చేసిన తర్వాత ఒక ఫ్రెష్ హోమ్లో అలా కూర్చుంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. టైం 7 అయింది చూసారుగా. ఇప్పుడు అయింది ఎగ్జాక్ట్ 5 o'clockకి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ క్లీనింగ్ అయింది. జస్ట్ డస్టింగ్, ఊడ్చడం అండ్ మాపింగ్ అయింది. ఇంక ఇప్పుడు స్నానం చేసి వచ్చి వంట చేయాలి ఫస్ట్. పాపకైతే స్కూల్ లేదు కానీ మా వారికి ఆఫీస్ ఉంది. లేచారు చూసారా, ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నారు. నట్స్ అవి రెడీ చేసుకుంటున్నారు.
అది సంగతి. ఇంక ఇప్పుడు చెప్పానుగా స్నానం చేసి వంట అయితే చేయాలి, బాక్స్ ఒకటే. పాపకి ఎందుకు హాలిడే ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఏం జయంతి బాబు? గురు తేగ్ బహదూర్ జయంతి. ఏం జయంతి వీళ్ళకి హాలిడేస్ ఎందుకు ఇస్తారు? అదేదో జయంతి అట్ట మనకు తెలీదు, లోకల్ హాలిడే యాక్చువల్గా. సో తనకైతే స్కూల్ లేదు, హ్యాపీగా చిల్ అవుతుంది. ఇంకా మిగతా పని అంతా అయిపోయింది. వాషింగ్ మిషన్ అయితే అవుతుంది, స్టార్ట్ చేశాను ఆల్రెడీ. అది ఇంకా అవుతూనే ఉంటుంది, ఒక 3-4 రౌండ్స్ అయితే కానీ ఇవన్నీ అవ్వవు. ఇంకా స్నానం చేసేసి వంట చేస్తూ లేకపోతే చేశాక ఎప్పుడో ఒకసారి ఇవన్నీ సెట్ చేస్తాను. సెట్ చేశాక అంతా ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. వ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. హలో, నేను ఫ్రెష్ అయిపోయాను, వంట చేశాను, లంచ్ బాక్స్ రెడీ చేశాను. ఇలా క్లీనింగ్స్ ఎక్కువ పని ఉన్నప్పుడు 1 pot రెసిపీసే పెట్టుకుంటాను నేను. పాప ఎలాగో ఇంట్లో ఉంటుంది కాబట్టి తనకు ఆఫ్టర్నూన్ ఏం కావాలంటే అది చేసి పెట్టచ్చు. మార్నింగ్ తన వరకు చేశాను అనమాట. టొమాటో రైస్, ప్రోటీన్ కోసం మీల్ మేకర్ కూడా వేసాను లేండి, అందులో చూపిస్తా క్లోజప్లో. రెడీ అయిపోయింది, కొంచెం చల్లారితే ప్యాక్ చేసేయచ్చని చూస్తున్నా. బ్రేక్ఫాస్ట్కి స్మూదీ వేసాను, తాగుతున్నారు. ఇంకా ఎలాగో ఇది పెట్టడం లేట్ అయ్యేలా ఉంది కదా, అందుకని ప్యాక్ చేయడం ఎందుకని స్మూదీ అయితే తాగేయమంటే తాగుతున్నారు. ఇంకా నేను ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తా. సింపుల్ జీరా రైతా చేసేసా, ఫ్రూట్స్ అంతే. అంతకన్నా ఏం కావాలి, మంచి లంచ్ కదా, నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు చూద్దాం పులావ్. ఇదైతే మన టమాటో రైస్ విత్ మీల్ మేకర్. మీల్ మేకరే ఎక్కువ వేసాను నేను. నార్మల్ వెజిటబుల్ పులావ్లో కూడా వెజ్జీసే ఎక్కువ ఉండేలా చూసుకుంటా. సో పొడిగా రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్యాక్ కూడా చేసేయచ్చు. సో ఎక్కువ టైం లేదు, ఫాస్ట్గా ప్యాక్ చేసేద్దాం. తర్వాత మనకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి కదా. సో బేసిక్ కిచెన్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత హాల్ అంతా సెట్ చేయాలి. ఈకో వస్తుంది మాట్లాడుతుంటే, ఎక్కడ కర్టన్స్ లేకపోవడం వల్ల. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్గా ఇదైతే హెల్దీ, యమ్మీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ అనమాట. రైతా చేస్తాను దాని కాంబినేషన్గా. అండ్ ఈరోజు ఫ్రూట్ జామకాయ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి, సీజన్ కాబట్టి. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కంపల్సరీ మీ డైట్లో ఉండేలా చూసుకోండి. వాటి వల్ల మీకైనా మీ పిల్లలకైనా సరే ఇమ్యూనిటీ బాగుంటుంది. అవి ఈ సీజన్లో ఇవి తినకూడదు. యాక్చువల్గా ఆరెంజెస్ వస్తాయి కదా వింటర్లో బాగా, చాలామంది చెప్తారు ఆరెంజ్ తింటే జలుబు చేస్తుందని. ఆరెంజ్లో ఉండే విటమిన్ సి వల్ల బోల్డ్ అంత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఈ సీజన్లో మీకు. యాక్చువల్గా అవి జలుబు చేసేలా ఉంటే వింటర్లో ఎందుకు వస్తాయి? వింటర్లో తినాల్సిన ఫ్రూట్ కాబట్టి వింటర్లో వస్తుంది. ఇలా అర్థం చేసుకొని మీరు కూడా మరీ అలా పాత వాళ్ళలాగా ఆలోచించకుండా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి సీజనల్ ఫ్రూట్స్ మాత్రం మీరు తింటాం, పిల్లలకి ఇవ్వడం అస్సలు అవాయిడ్ చేయకండి. అండ్ ఇక్కడ మా వారు లంచ్ బాక్స్ ప్యాక్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా అమ్మాయి స్లోగా లేచి ఫ్రెష్ అవుతుంది. ఆవిడకంతా ఇప్పుడు స్లో మార్నింగ్స్ కాబట్టి డే అంతా ఫుల్ చిల్ అవ్వడమే కాబట్టి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. నా అవసరం ఉన్నప్పుడు ఎలాగో నేను తను అటెండ్ చేస్తాను కాబట్టి ఇంకా స్లోగా పనులు స్టార్ట్ చేశాను. ముందు లివింగ్ రూమ్లో కర్టెన్స్ వేసేస్తే బాగుంటుంది, లేకపోతే బోల్డ్ అంత లైట్ రావడం వల్ల నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ వింటర్ సీజన్లో చలిగా అనిపిస్తుంది కర్టెన్స్ వేయకపోతే. సమ్మర్లో ఏంటంటే బోల్డ్ అంత డే లైట్ వచ్చేసి అన్ని గ్లాస్ కదా, వేడిగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అన్ని సీజన్స్తో ఇబ్బందే. అండ్ ఇంకా హాల్లో అంతా వేసేసిన తర్వాత ఇక్కడ డైనింగ్ హాల్లో కర్టన్స్ కూడా వేసేస్తున్నాను. ఇదంతా అందరి యూటిలిటీస్ కామన్గా కనిపించే విండోస్ అన్నమాట ఇవి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన బెడ్రూమ్స్ వరకు కనిపించే ఛాన్స్ ఉంటుంది డే టైం అన్నట్టు. ముందు అక్కడ కూడా కర్టన్స్ వేసేసుకుంటున్నాను. ఇక్కడి వరకు వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది, నచ్చిందా? లైక్ చేయడం మర్చిపోయారు కదా, కనీసం ఇప్పుడన్నా లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నేను మీకు ముందు చెప్పినట్టే మీ లైకే నా మోటివేషన్ కాబట్టి నన్ను మోటివేట్ చేయండి కదా ప్లీజ్. అండ్ ఇక్కడ ఫైనల్గా సోఫా కవర్స్ కూడా అంతే. ఆ సెట్ తీసేసి సెకండ్ సెట్ అయితే వేస్తున్నాను. అసలు ఈ ఫ్రెష్ వేసినప్పుడు ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. మీలో ఎంతమందికి నాలాగా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అంటే ఇష్టం? మీలో ఎంతమంది నాతో కనెక్ట్ అవుతున్నారు? మేము కూడా ఇలానే కదా, అరే జ్యోతి సేమ్ మేం చేసినట్టే చేస్తుంది కదా అని అనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. ఇంక ఈ పిల్లో కవర్స్ వేయడం అనేది నాకైతే పెద్ద టాస్కే. ఆ కవర్స్ ఏమో చిన్నగా ఉంటాయి, పిల్లోస్ ఏమో ఇంత ఉంటాయి. వాటిని చాలా కష్టపడి దానిలో అడ్జస్ట్ చేయాలనిపిస్తుంది నాకు.
ఇంకా హోమ్ మేకింగ్ గురించి, హోమ్ మేకర్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను కదా. అందులో ఏంటంటే మనం హోమ్ మేకర్స్గా ఇంట్లో ఉంటాం కదా, అది బై చాయిస్ అయి ఉండొచ్చు, ఫోర్స్ఫుల్లీ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్స్ని బట్టి అయి ఉండొచ్చు. కొంతమంది ఇంట్లో వాళ్ళకి అంటే మీ హస్బెండ్కో మీకో మీ ఇంట్లో వాళ్ళకు జాబ్ చేయడం ఇష్టం లేక మీరు ఇంట్లో ఉంటారు కదా, అది ఫోర్స్ఫుల్గా హోమ్ మేకర్ అవ్వడం. కొన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టు, సపోజ్ నా విషయమే తీసుకోండి, నేను ఎర్లియర్ వర్కింగ్, కానీ మేము ఇలా దూరంగా ఉండటం వల్ల పాపను చూసుకోవడం ఎవరు లేకపోవడం వల్ల పాప కోసం నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కొంతమంది అదే చెప్పానుగా, ఫోర్స్ఫుల్గా సిచ్యువేషన్స్ని బట్టి. కొంతమంది ఇంకా తప్పక ఉంటారు, మనది కూడా తప్పక ఉండే కేటగిరీయే. కానీ వన్స్ ఏ రకంగా అయినా సరే హోమ్ మేకింగ్ని మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న తర్వాత దానిలో రెస్పాన్సిబిలిటీస్ ఆబ్వియస్గా ఎక్కువ, అండ్ మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ జనాలకి. అంటే మన ఇంట్లో వాళ్ళకే, జనాలంటే ఎవరో కాదు. ఎందుకంటే రోజంతా ఇంట్లోనే ఉంటుంది కదా, ఇది ఇలా ఎందుకు ఉండకూడదు, అది అలా ఎందుకు ఉండకూడదు అని. టచ్వుడ్ నాకైతే ఆ ప్రాబ్లం లేదు. అంటే మా హస్బెండ్ ఎప్పుడు నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా, ఇల్లు ఎందుకు ఇలా ఉంది, ఈ బట్టలన్నీ ఇలా చైర్లో ఉన్నాయేంటి, ఇంకా ఫోల్డ్ ఎందుకు చేయలేదు, రోజంతా ఏం చేసావు, ఇలా అనరు. కానీ కొంతమంది నా ఫ్రెండ్స్ దగ్గర నేను విన్నాను, అంటే ఏంటి ఇల్లంతా ఇంత డస్టీగా ఉంది, ఎక్కడ చూసినా డస్ట్ ఉంది, నువ్వు డస్టింగ్ చేయట్లేదా, క్లీనింగ్ చేయట్లేదా, ఇలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే హోమ్ మేకింగ్లో ఓన్లీ డస్టింగ్ క్లీనింగ్ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి. మార్నింగ్ మీకు లంచ్ బాక్స్ చేసి పెట్టగానే పని అయిపోయినట్టేనా, కాదు కదా. ఆ తర్వాత కిచెన్ సెట్ చేయాలి, లెఫ్ట్ ఓవర్స్ అన్ని సపరేట్ చేసి పెట్టాలి, ఆ గిన్నెలన్నీ సింక్లో వేయాలి, ప్లాట్ఫామ్ క్లీన్ చేయాలి, గిన్నెలు కడగాలి, వాషింగ్ మిషన్ కొనిచ్చారు కదా అంటే సరిపోయిందా ఏంటి, బట్టలు మేమే అందులో వేయాలి, అది వాష్ చేసి ఇస్తే మళ్ళీ ఆరబెట్టాలి, మళ్ళీ మడత పెట్టి ఈవినింగ్ మీరు వచ్చేసరికి అన్నీ ఎక్కడికక్కడ షెల్ఫ్ల్లో సర్ది ఉండాలి. మీరు రాగానే నైట్ సూట్ తీసేసుకోవాలంటే అక్కడ ఫోల్డ్ చేసి పెడితేనే కదా ఉంటుంది. అండ్ మార్నింగ్ ఎలా అంటే అలా వదిలేసి వెళ్ళిపోతారు మీరు రెడీ అయ్యే హడావుల్లో. తర్వాత ఇల్లంతా ఎలా క్లీన్గా ఉంటుంది, ఇదంతా హౌస్ వైఫ్స్ చేసే పనే కదా. సో అలా మాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఇంట్లోనే ఉంటుంది కదా, ఇల్లు నీట్గా పెట్టచ్చు అనేది మీ ఎక్స్పెక్టేషన్, దానిలో కూడా ఏం తప్పులేదులేండి, అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేస్తాను నేను అలాంటివి కూడా. ఫైనల్గా మాటల్లోనే లివింగ్ రూమ్ అంతా సెట్ చేసేసి చూసారా ఎంత నీట్గా ఉంది, ఎలా అనిపించింది, బాగుందా. లుక్ అయితే ఇలా ఉంది. టీవీ యూనిట్, సోఫాల దగ్గర కర్టన్స్ వేసాను, టీవీ కూడా మొత్తం క్లీన్ చేశాను. ఇంకా దీని తర్వాత డైనింగ్ ఏరియా అయితే సెట్ చేస్తాను. ఇక్కడి వరకు లివింగ్ రూమ్ అంతా ఆల్ సెట్ అనమాట. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందంటే, నాకు బోల్డ్ అంత స్ట్రెస్ ఫ్రీ ఇలా నీట్గా ఉండే హోమ్ చూస్తే. ఇంకా ఫైనల్గా సెకండ్ సెట్ ఆఫ్ డైనింగ్ టేబుల్ కవర్ కూడా వేసేస్తున్నాను. తర్వాత చైర్ కవర్స్ కూడా వేస్తాను, అవి కూడా సెకండ్ సెట్ ఉంటాయి. కాకపోతే మనము ఇంకా ఇలా పనులు చేసుకుంటూ ఉంటాం కదా రోజంతా, ఇందులో ప్రియారిటీస్ సెట్ చేసుకోవాలి. మనమే ఒక్కొక్కసారి సెట్ చేసుకోలేం కూడా, గో విత్ ద ఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అంటే ముందు కిచెన్ చేయాలి, తర్వాత అది చేయాలి, వెళ్ళగానే బెడ్రూమ్స్ అంతా మెస్సీగా ఉంటాయి, ముందు బెడ్రూమ్ సెట్ చేయాలా, కిచెన్ చేయాలా, బట్టలు ఆరేయాలా, బట్టలు మడితేయాలా, ఏం చేయాలో ఏం అర్థం కాదు. కాబట్టి రకరకాల పనులు. ఈలోగా పిల్లలకి ఏమన్నా స్నాక్స్ చేయాలా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అవసరమైన ఏమన్నా ఉంటే అవన్నీ చూడాలా, వాళ్ళకి టైం టు టైం టిఫిన్ పెట్టాలి, లంచ్ పెట్టాలి, కాఫీ టీలు ఇస్తూ ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలా. ఇలా ప్రియారిటీస్ సెట్ చేసుకోవడంలో ఒక్కొక్కసారి మనమే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి కొంచెం టైం తీసుకొని ప్లాన్ చేసుకొని మీ డేని ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. అందులో మీకంటూ మీకు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కూడా కొంచెం టైం ఉండేలా చూసుకోండి. ఒక్క 5 to 10 minutes అయినా సరే మీకోసం మీరు అన్నట్టు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ టైంని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆ టైంని ఇప్పుడు మిస్ చేసేసుకొని రోజంతా ఇంటి పనులతో బిజీగా ఉండే తర్వాత ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్గా ఉంటుంది, మీకంటూ ఏం ఉండదు. పర్టికులర్గా పెళ్ళైన తర్వాత అమ్మాయిలు చాలామంది వదిలేసేది సెల్ఫ్ కేర్. అందులో స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ వస్తాయి. సపోజ్ నా విషయానికే వస్తే, వీకెండ్స్లో అసలు ఎవ్రీ వీకెండ్ తప్పకుండా నెయిల్ పాలిష్ చేంజ్ చేయడం అనేది నాకు ఒక ప్యాషన్, పిచ్చి, రకరకాలుగా అనుకోవచ్చు. అలా ఉండేదాన్ని నేను. ఇప్పుడు మంత్లీ వన్స్ కాదు కదా, 6 monthsకి ఒకసారి కూడా నేను నెయిల్ పాలిష్ వేసుకుంటున్నానో లేదో నాకు గుర్తుండదు. ఫేస్కి స్క్రబ్ చేయడం ఏంటి, ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం ఏంటి, హెయిర్ కేర్ ఏంటి, అసలు హెయిర్కి ఎన్ని రకాల ప్యాక్స్ పెట్టుకునేదాన్నో, హెయిర్ సిల్కీగా ఉండాలి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేయకుండా అని. అలాంటిది ఇప్పుడు అసలు మొత్తం వదిలేశాను, అందుకే హెయిర్ కూడా సగం అయి కూర్చుంది. అలా ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ కేర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఒకదాన్నైతే మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాల్సిందే,
అదేంటంటే ఇదంతా నెవర్ ఎండింగ్, హోమ్ మేకింగ్ అనేది నెవర్ ఎండింగ్ టాస్క్. అబ్బా ఈరోజు ఇదంతా అయిపోయింది, ఇంక రేపు ఏం చేయక్కర్లేదు అని ఉండదు. అది ఈ రోజుకి మాత్రమే అయిపోద్ది, రేపటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఒకరోజు పని చేయాలి అనిపించకపోతే ఆ ఒక్కరోజు వదిలేసి సూపర్ ఎనర్జైజ్ అయిపోయి నెక్స్ట్ డే ఆ పని చేసుకోండి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత 2 బెడ్రూమ్స్ సెట్ చేయాలి కదా, హాల్ పని అంతా అయిపోయింది. బెడ్రూమ్స్ కూడా క్లీనింగ్ అంతా అయిపోయింది. మా పాప రూమ్ది తను లేచాక నేను తీశాను. మా రూమ్లోది మాత్రం కర్టన్స్ అవన్నీ మా వారు లేచాక ఆయన తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసారు. అలా అయిపోయింది. ఇంకా నేను కర్టన్స్, బెడ్షీట్స్ అవన్నీ వేసేసిన తర్వాత ఈ బొమ్మలు మాత్రం మనం ఎలా సర్దినా మా అమ్మాయికి నచ్చదు. కాబట్టి తను స్కూల్కి వెళ్ళినా కూడా తను వచ్చాక మళ్ళీ తనే సర్దుకుంటుంది, నేను సర్దాక కూడా. ఇంకెలాగో ఇంట్లోనే ఉంది కాబట్టి తనే సర్దేసుకుంది. పనిలో పని నాకు తన స్టడీ టేబుల్ అండ్ సైడ్ టేబుల్ సర్దడంలో కూడా హెల్ప్ చేసింది. ఫైనల్గా ఇదైతే మా ప్రిన్సెస్ బెడ్ సెట్ అయిపోయింది. కర్టన్స్ కూడా ఇంతకు ముందు ఉన్నవి తీసేసి వేరే ఫ్రెష్ సెట్ అయితే వేసేసాను. కాబట్టి ఇంక ఈ రూమ్ కూడా ఫ్రెష్ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడికి కూడా వేయాల్సిన కర్టన్స్ తీసుకొచ్చాను. ఇందాకే మీరు క్లిప్ చూసేశారు కదా, బట్టలు కూడా అన్నీ అయిపోయినాయి, వాషింగ్ ఆరపెట్టేశాను. సోఫా కవర్స్ దగ్గర నుంచి కర్టన్స్ వరకు అన్నీ కర్టన్స్ అన్ని తీగల మీద, సోఫా కవర్స్ అలాంటి చిన్న చిన్నవన్నీ స్టాండ్ మీద అయితే వేస్తాను. మా రూమ్లో కూడా ఈసారికి ఇలా ఈ రెడ్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్లో కర్టన్స్ అయితే వేశాను. ఇవి మార్చి అలా సెట్ చేసి వేస్తూ ఉంటాను కలర్ కాంబినేషన్ని బట్టి. మిగతావన్నీ డబుల్ సెట్టే కానీ కర్టన్స్ మాత్రం నా దగ్గర 3-4 సెట్స్ ఉంటాయి. ఎందుకంటే నాకు కర్టన్స్ అంటే పిచ్చి, విపరీతంగా కొనేదాన్ని ఒకప్పుడు. కాబట్టి ఇంక ఇలా ఉన్నాయి, ఇంక ఇంట్లో పెట్టడానికి కూడా కొన్నిటికి ప్లేస్ ఉండట్లేదు. కాబట్టి మనం మినిమలిజం స్టార్ట్ చేయాలి, ఏమైనా కొన్నే ఉండాలి. ఇవి పాడైపోయి చిరిగిపోయే వరకు ఈసారి కర్టన్స్ అయితే కొనకూడదని డిసైడ్ అయిపోయాను. అందుకే కొత్తవి అయితే కొనట్లేదు. వాటినే మార్చి బోర్ కొట్టకుండా డిఫరెంట్గా అయితే వేసుకొని ఇంటిని సెట్ చేసుకుంటున్నాను. మీరు మంత్లీ క్లీనింగ్ ఎప్పుడు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, వీక్లీ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో చెప్పండి. మీలో ఎంతమంది క్లీనింగ్ అంటే ఇష్టం, ఎంతమంది క్లీనింగ్ అంటే కష్టం అనేది కూడా నాతో చెప్పండి. ఇంకా మాస్టర్ బెడ్ మీద కూడా చక్కగా బెడ్షీట్, పిల్లో కవర్స్ అన్నీ వేసి రెడీ చేసేసాను. ఇదైతే ఫైనల్గా మా క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఎలా అనిపించింది? ఫైనల్గా నా మంత్లీ డీప్ క్లీనింగ్ అయితే పూర్తయిపోయినట్టే. వీడియో ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మందిరం ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఈరోజు ట్యూస్డే చేయకూడదు కదా, చేయలేదు. రేపు వెన్స్డే ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.